నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు దావోస్ లో సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రపంచ దేశాలకు తెలుగు వాళ్లు అత్యుత్తమైన సేవలు అందిస్తున్నారని ప్రశంస గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపునకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 900 కోట్లతో కొత్త కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టామన్న మంత్రి నిమ్మల ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడి వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ ఐశ్వర్యలక్ష్మి హోమం సీఎం చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయన్న ఆయన ప్రపంచ దేశాలకు మన వాళ్లు అత్యుత్తమైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. 100కు పైగా దేశాల్లో తెలుగువారు ఉన్నారని తక్కువ సమయంలోనే ఇంతలా తెలుగువారు విశ్వవ్యాప్తం అవుతారని ఎవరూ ఊహించలేదన్నారు. హరిత పారిశ్రామికీకరణ, డీప్ టెక్ ఇన్నోవేషన్, సమ్మిళిత నాయకత్వంపై దృష్టి సారించామని చెప్పారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్ గా మార్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. Icons of industry, as usual, I am seeing all of you. By seeing all of you, I am getting so much of confidence. What all my dreams will become a reality in the near future. I don't have any doubt about it. Especially CAI has to do so much for me. When 1995, there is no takers for CAI. I was only the person, only chief minister to promote, to associate with CAI for business. Continuously 6-7 times we had CAI partnership summits. That was the beginning. And I had a very good experience with Tata also. We have done technology breakthroughs so many types, so many areas. That is the best experience for me. Here, I had a track record. There is a proof of concept. Just like industrialist, I am also having that proof of concept. Not decades. Within 2.5 decades, Hyderabad is the proof of concept today. Most livable city in India. All, you name any advanced technologies, everything. Either pharma, IT, BT, or finance, sports, everything, hospitals, everything we have done. We promoted, our people have done extremely well. One example, if all of you can see, 25 years back, that is early 90s, Bill Gates invented internet. 91, India started economic reforms, introduced economic reforms. From then onwards, I want to take advantage of it. I started in Andhra Pradesh, second generation reforms. Now anywhere if you go, so many Indian entrepreneurs and Andhra entrepreneurs. India is having one advantage, biggest advantage. First mover in technology. Demographic dividend as a windfall gain. Entrepreneur skills on their blood. Every person, if you see, they are doing extremely well. And also, third one, if you see, most acceptable community globally. I can proudly say, Indians are doing extremely well by serving the global community as on today. It will continue even for future. All developed countries have failed in management of population. India, if we can manage, we can do service to the community globally. That will be a big contribution for the global survival itself. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టడంతో పాటు కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖలో సిబ్బంది లేరనే సమస్యను అధిగమించాలన్నారు. పంచాయతీల గ్రేడ్ల విభజనపై మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీల్లో పాలన సులభతరంగా ఉండేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ నుంచి
నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటవుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవడంపై సమీక్షలో చర్చించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య కాలంలో 460 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలవరం ప్రాజెక్టులో ముఖ్య భాగమైన కాఫర్ డ్యాం నిర్మాణ పనులు 5 ఏళ్ల జగన్ పాలనలో నిర్లక్ష్యంతో నిర్వీర్యమైపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ 900 కోట్లతో అత్యాధునిక పరిజ్ఞానంతో కొత్త కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. టిడ్కో గృహాలపై రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల రూపాయల రుణం తీసుకువచ్చిన జగన్ ప్రభుత్వం ఆ నిధులను టిడ్కో అకౌంట్లో జమ చేయకుండా దారి మళ్లించిందని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హడ్కో నుంచి 5,000 కోట్ల రుణం తీసుకుని టిడ్కో గృహాల నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా అమరావతి, పోలవరం వంటి ఏ రకంగా అయితే విధ్వంసానికి గురైనాయో అదే మాదిరిగా రాష్ట్రంలోనే కాదు మన పాలకులలో కూడా ఆ రోజు 14-19లో పాలకులు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా, ఒక అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా నిలపాలనేటువంటి లక్ష్యంతో 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏదైతే అభివృద్ధిని పాలకులలో చేసి చూపించామో గత 5 సంవత్సరాల పాలన నిర్లక్ష్యంతో, నిర్లిప్తంతో, మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ పాలకులలో ఉన్నటువంటి ఏవైతే అవన్నీ కూడా మళ్ళీ విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఈవేళ కళ్ళకు కట్టినట్టు కూడా మన పాలకుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడే మనం చూసాం, ఏదైతే క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్ ఏదైతే 27వ వార్డులో ఉందో కనీసం అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితి. వర్షాలు లేకపోయినా కూడా ఇప్పుడు కాళ్ళు భూమిలో దిగబడిపోతున్నటువంటి పరిస్థితి. అంటే గత 5 సంవత్సరాల్లో ఆ క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్ కి, ఆ దళితుల బరేల్ గ్రౌండ్ కి కూడా కనీసం ₹1 కూడా పని చేయనటువంటి దుస్థితి, మాటొచ్చి కనీసం అడుగు పెట్టలేనటువంటి దుస్థితి ఆ యొక్క క్రిస్టియన్స్ కి, ఎస్సీలకి కల్పించింది అనేట ప్రభుత్వం. తెలుగుదేశం హయాంలో అత్యంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా అంబేద్కర్ భవన్ మేము నిర్మాణం చేస్తే గత 5 సంవత్సరాల్లో కనీసం రంగులు కూడా వేయలేనిటువంటి స్థితిలో మెయింటెనెన్స్ లేక అంబేద్కర్ భవన్ వెలవెల్లాడుతూ ఉందో దాన్ని కూడా మనం చూస్తూ ఏ రకంగా విధ్వంసానికి గురైందో మనం చూసాం. అందుకే ఇప్పుడు అంబేద్కర్ భవన్ కూడా వెంటనే దానికి పెయింటింగ్స్ కానీ, రిపేర్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఇంకా సామాన్లకు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టెండర్స్ పిలిచి జనరేటర్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్లీ వర్క్స్ ని కంప్లీట్ చేసేటువంటి విధంగానే ఈ సంవత్సరంలో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్ కూడా ఇమ్మీడియట్లీ అక్కడ ఉండేటువంటి వృక్షాల మాదిరి ఏదైతే పెరిగిపోయి అన్ని కూడా క్లీన్ చేసి సర్వే చేసి అది ఒక ఏజెన్సీ ద్వారా మళ్ళీ దానికి ఒక మంచి డిజైన్స్ చేసి అవి కూడా మరి సుందరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వడం కానీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గత 5 సంవత్సరాల పాలనలో పదే చెప్పేవాడు ఆ రోజు ముఖ్యమంత్రి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పేవాడు. కానీ అక్కడే ఒక క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్ కానీ, ఒక ముస్లిం షాదీఖానకు కానీ, ఒక అంబేద్కర్ భవన్ కానీ, ఒక గౌడశెట్టి బీసీ భవన్ కానీ ₹1 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి వాడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఆడబిడ్డలు అని చెప్పుకునేటువంటి హక్కు అతనికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుని మరి టిడ్కో ఇల్లు మనం కూడా చూడడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో 80% పైబడి పూర్తయినటువంటి ఇల్లును కూడా రంగుల మీద పెట్టేటటువంటి శ్రద్ధ ఆ ఇల్లును పూర్తి చేయడం మీద పెట్టలేనటువంటి స్థితి. ఇల్లును పూర్తి చేయకపోయాడు ఆ 10% 20%. ఆ రోజు మనం కష్టపడి నిర్మాణం చేస్తే మరి మనం నిర్మాణం చేసిన ఇళ్లను ఇంకా వాళ్ళకి స్వాధీనం చేయలేదు. కానీ
ఆ ఒక్కొక్క ఇంటి మీద కూడా 3,65,000 రూపాయలు అప్పు తెచ్చుకుని మరి అది 5 లక్షలు 6 లక్షల రూపాయలు వడ్డీతో అయ్యి దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కో ఇళ్ళ దగ్గర నుంచి బ్యాంకు తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుని ఈవేళ 5,000 కోట్ల రూపాయలు కూడా అక్కడ టిక్కో అకౌంట్ లో లేవు. అక్కడ పోనీ టిక్కో ఇళ్ళ దగ్గర మరి ఏదైనా పెట్టి పని చేశారంటే ₹1 అక్కడ పని చేయాలి. అంటే ఆఖరికి పేదవాడు మహిళల కళ అయినటువంటి టిక్కో ఇళ్లను కూడా తాకట్టు పెట్టినటువంటి 5,000 కోట్లు కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి నాకు తెలుసుండి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దుస్థితి మరి గత పాలనలో మేము చూసాం. అందుకే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఇప్పటికే ఆలస్యం అవుతుంది, ఇమ్మీడియట్లీ మనం ఆ టిక్కో ఇళ్ళని మనం పూర్తి చేసి ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రజలని చెప్పాం. ఖచ్చితంగా ఈ జనవరిలో స్టార్ట్ చేసి రేపు మే జూన్ కల్లా మరి కంప్లీట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా నారాయణ గారిని అది కూడా మన స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టి నేను కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి పదే తీసుకెళ్లి ఆయన దృష్టిలో పెట్టడం ద్వారా ఈ యొక్క సంవత్సరం మొదటి భాగంలోనే మీరు టిక్కోల్ని క్లియర్ చేయమని చెప్పేసి కూడా మరి స్పష్టంగా మన రివ్యూ మీటింగ్ లో దానికి మరి 5,000 కోట్ల రూపాయలు దారి మళ్లించినటువంటి స్థితిలో నిధులు లేనిటువంటి స్థితిలో మళ్ళీ ఇప్పుడు ఆ పూర్తి చేయడానికి మళ్ళీ రుణం తీసుకుని మళ్ళీ అవి పూర్తి చేసేటువంటి పరిస్థితి హడ్కో నుంచి కూడా 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకుని పూర్తి చేసేటువంటి విధంగా మరి అది కూడా ఒక ప్రణాళిక అయితే మనం వేసుకోవడం జరిగింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి మరింత మందికి లబ్ది చేకూరే విధంగా అధికారులు కృషి చేయాలని కాకినాడ ఎంపీ దిశ చైర్పర్సన్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సూచించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో దిశ చైర్పర్సన్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు, సమన్వయం తదితర అంశాలను ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, వివిధ మండలాల ఎంపీలు, దిశ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్లు పాల్గొన్నారు. డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ రివ్యూ మీటింగ్ దిశా మీటింగ్ జరిగింది. సో ఇందులో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే చినరాజప్ప గారు, జేసీ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కొత్తగా ఎలక్టెడ్ అయిన దిశా కమిటీ మెంబర్స్ అండ్ సర్పంచెస్ అండ్ ఎంపీస్ అందరూ పాల్గొన్నారు. చాలా చక్కగా ఒక రివ్యూ అనేది 3:30 to ఆల్మోస్ట్ 6:30 అంటే 3 hours పాటు జిల్లాలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు, చేయవలసిన కార్యక్రమాలు అన్నిటి గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే ఏది ఉన్నా సరే స్పందించి దానికి వివరణ ఇవ్వడం, డిపార్ట్మెంట్తో పాటు వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే చినరాజప్ప గారు చెప్పినట్లు కొన్ని వాటికి అవేర్నెస్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ల్యాక్గా ఉన్నది, కానీ ఇమీడియట్లీ దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ అనేది లోకల్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి అన్ని కూడా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. బట్ ఓవరాల్ ఆఫ్టర్ సో మెనీ డేస్ మెంబర్స్ అందరూ కూడా కలిసి అన్నారు ఇలాగా ఒక చక్కటి రివ్యూ మీటింగ్ జరిగిందని, ఇలాగే ప్రతి 3 monthsకి ఒకసారి జరగాలని కోరుకుంటున్నారు. సో డెఫినెట్లీ ఎవ్రీ 3 monthsకి కాకినాడ డిస్టిక్ ఎంటైర్ పార్లమెంట్ డెవలప్మెంట్ కోసం మేమందరూ కృషి చేస్తూ దాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే టార్గెట్స్ని అచీవ్ చేస్తూ ఇందులో తెలిసిన మొత్తం అన్నిటికీ కూడా రాబోయే పార్లమెంట్ సెషన్స్లో కూడా మన జిల్లాకి కావాల్సినవి అన్నీ కూడా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ అలాగే వచ్చిన రిప్రజెంటేటివ్స్ని బట్టి మేము కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అవి 100% కూడా మనం పార్లమెంట్లో నేను కన్సర్న్ మినిస్ట్రీస్ దగ్గర నుంచి వెళ్ళి ఎక్కడ డిలే ఉన్నా సరే దాన్ని సాధించుకుని తెచ్చి ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మాత్రం నెంబర్ 1 డిస్ట్రిక్ట్గా చేయాలనే ఒక కోరిక. దానికి సహకరిస్తున్న కలెక్టర్ గారు, మా అందరి ఎమ్మెల్యేస్, జేసీ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దిశ
Meetings have started 3 years back, sir, and this is one very innovative one which has been started at Government of India level. Government of India just one of the beautiful initiatives ఏంటంటే ఒక కన్వర్జెన్స్ అట్ ద పార్లమెంట్ లెవెల్స్. జనరల్లీ మనం చేసే ప్రతి మీటింగ్ ఏదైనా కాన్స్టిట్యున్సీ లెవెల్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తాము, లార్జ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తామంటే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో. బట్ దిస్ ఫస్ట్ ప్రోగ్రామ్ వేర్ ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీని ఒక యూనిట్ గా తీసుకొని దాంట్లో ఉన్న ఆల్ ఆఫీసర్స్ ని, దాంట్లో ఉన్న ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని స్టేక్ హోల్డర్స్ గా చేస్తూ మనం కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ని మానిటర్ చేయాలనే ఉద్దేశంతో దిస్ ప్రోగ్రామ్ ఇస్ సక్సెస్ఫుల్లీ గోయింగ్ ఆన్, సర్, అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ and coordination, I would say, progress that has happened after this meeting. So we will all take this as an opportunity to take feedback from public representatives today and improve ourselves for the coming meeting. అందులో సీనియర్ ఎంపీ గారిని చైర్మన్ గా పెట్టి సెంట్రల్ ప్రోగ్రామ్స్ కానీ స్టేట్ ప్రోగ్రామ్స్ కానీ రివ్యూ చేసి అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్లే విధంగా, సంక్షేమ కార్యక్రమం అందరికీ అందే విధంగా చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఒక జిల్లా చేసింది కనుక ఆ ఎంపీని ఇక్కడ చైర్మన్గా చేసి మన ఉదయ్ గారిని మనకి చైర్మన్గా మరి ఈరోజు మొదటి మీటింగ్ వచ్చినందుకు ఆయన స్వాగతిస్తూ, మన జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యలను కూడా పరిష్కారానికి మన కేంద్రంలో కూడా మీరు మనకి కేంద్రానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కానీ రాష్ట్రంలో మరి మీరు కూడా పూర్తి అభివృద్ధికి సహకరించాలని మీ మీటింగ్ ద్వారా అనేక సమస్యలు పరిష్కారం జరగాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.